ఓకే. సో నిన్న క్లాస్లో నార్మల్గా మనం మరక మంచిది అన్నట్టుగా నెగిటివ్ ఎమోషన్స్ రావడం కూడా మంచిదే అన్నట్టు. సో దాట్ మన లోపల దాగి ఉన్న ఏదైనా మనకు తెలియకుండా దాగి ఉన్న ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో విచ్ ఆర్ లైక్ బాధలు కానీ, భయాలు కానీ, కోపాలు, ఆ అసహనం లేకపోతే ఈగో ఏదైనా బయటపడుతుంది. ఆర్ వెన్ ఎవర్ వి నోటీస్, మనం ఎప్పుడైనా గమనిస్తే ఆ వాటికి రెస్పాండ్ కావాలి. ఎలా రెస్పాండ్ కావాలంటే అదేదో గిల్ట్ లాగా ఫీల్ కావద్దు. అయ్యో నా వల్ల తప్పు జరిగిపోయింది అని కాకుండా దానికి మనం ఏం నోట్ పెట్టుకోవాలంటే ఎప్పుడైనా అట్లాంటి నెగటివిటీ అనేది మన సరౌండింగ్స్ లో కానీ మన మైండ్ లో మన బాడీలో జరుగుతుంది అంటే ఇంకా నాకు ఇది ఒక వేకప్ కాల్. అంటే నా నిద్ర లేపడానికి వచ్చింది, నాకు ఏదో చెప్పడానికి వచ్చింది, దీంట్లో నుంచి నేను ఏదో నేర్చుకోవాలని నా దగ్గరకు వచ్చింది, ఆ నా మైండ్ ని ఉత్తేజపరచడానికి వచ్చింది, నేను ఇప్పుడు ప్రెసెంట్ లో ఉండాలంట అని నాకు ఏదో చెప్పడానికి వచ్చింది అన్నట్టుగా మనం దాన్ని ఆ ఇండికేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే అలా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు చిన్న నెగటివిటీ అనేది మన మైండ్ లోకి వచ్చినా సరే. అండ్ దెన్ ఒక రచయిత ఆల్డస్ హక్స్లీ అని ఐలాండ్ అని ఒక నావెల్లో ఏం చెప్తారంటే అక్కడ ఒక తెగ ఉంటది అనమాట, ఒక సివిలైజేషన్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఎలా చేసుకున్నారంటే కూసే కోయిల ఆర్ చిలక. చప్పుడు చేసే చిన్న చిలకలు కానీ అంటే ఎట్లా వాళ్ళని ట్రైన్ చేసి పెట్టారంటే దాట్ మేము మర్చిపోతాము మా హడావిడిలో పడి, లేకపోతే ఆ, మా లైఫ్ స్టైల్లో పడి మర్చిపోతాము. మీరు మాకు గుర్తు చేస్తూ ఉండండి దాట్ ఏమంటారు దాన్ని, వేకప్ అంటే అటెన్షన్. మీరు జాగ్రత్తగా చూడండి మీ లైఫ్ స్టైల్ ని, మీ జీవితాన్ని ప్రజెంట్ లో ఉండడానికి ట్రై చేయండి. ఇక్కడే ఉంది లైఫ్, ఇప్పుడే ఉంది అన్నట్టుగా అటెన్షన్ తో మీరు మీ లైఫ్ ని కొనసాగించండి అని వాళ్ళు ఆ వర్డ్స్ రిపీట్ చేస్తారట చిలకలు. అలా చిలకలకి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు సో దాట్ వాళ్ళు మర్చిపోయినా సరే చిలకలు అనేటివి వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అట్లాంటి ఒక ఐలాండ్. సో అది నావెల్ ఒక ఏమంటారు దాన్ని, ఇట్స్ ఏమంటారు మనం క్రియేట్ చేసిన బుక్కే. బట్ అట్లాంటి ఒక ఐలాండ్ అనేది మనం అట్లాంటి క్రియేట్ చేసుకోవాలి. అంటే మనకు మనం గుర్తు పెట్టుకునేటట్టుగా, మనకి ఇది చిలకలు వచ్చి చెప్తాయి అని కాదు కానీ మనకు అంత డిఫాల్ట్ గా గుర్తొచ్చేటట్టుగా, మనకు అట్లా గుర్తుండేటట్టుగా మనం ఇట్లాంటి ఈ వర్డ్స్ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఏవైతే అటెన్షన్ ఉంది, హియర్ ఉంది, నవ్ ఉంది, అండ్ ఇంకొక వర్డ్ కూడా చెప్పారు, ఆ, ఏంటది, వేకప్. యా, అండ్ వేకప్. సో ఇవన్నీ నాలుగు వర్డ్స్ కూడా మనం డిఫాల్ట్ గా మనకి ఎప్పుడు ఎలాంటి ఇష్యూ వచ్చినా లైఫ్ లో, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినా మనము, ఛాలెంజెస్ ఇన్ సెన్స్ లైక్ మన నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, మన మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాము అన్న భావన మనకు వస్తే, మన కష్టాలు వచ్చినా ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినా కానీ ఈ నాలుగు వర్డ్స్ రిపిటేటివ్ గా మనం శ్రద్ధగా గమనించి, లేదు లేదు ఈ ఛాలెంజ్, ఈ నెగిటివ్ వర్డ్ నా దగ్గర రాకూడదు, ఎందుకు వస్తుంది, నేను ఇక్కడ ఇప్పుడు ఈ ప్రెసెంట్ లోనే జీవించాలి కదా అని ఒక ఆ ఆ, ఏమంటారు పాఠం లాగా మనకు చెప్తున్నారు అనమాట. సో ఇలా గడపాలి మన లైఫ్ ని, నాట్ టు బీ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్, కానీ ప్రెసెంట్ లో ఉంటూ మన లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఒకవేళ అట్లాంటి నెగిటివిటీ వచ్చింది అనుకోండి, ఒకవేళ మీరేం చేయలేని పరిస్థితి రైజ్ అయితే, అంటే కొన్ని టైమ్స్ మనం ప్రెసెంట్ లో ఉన్నా సరే అది మాకు తప్పకుండా అవి చేయాల్సి వస్తుంది, ఆర్ వీటిని ఫేస్ చేయాల్సి వస్తుంది, ఆ ఛాలెంజెస్ ని కానీ ఆ నెగిటివిటీని కానీ. అంటే అది మేబీ ఎక్స్టర్నల్ థింగ్ నుంచి మనకు వచ్చిన విషయం అనుకోండి, న్యాచురల్ గా జరిగే విషయం అనుకోండి, దానికి మీరు ఏం చేయలేరు కొన్నిసార్లు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వి కాంట్ డినై ఆర్ వి కెనాట్ గో ఆఫ్ అగేన్స్ట్ దాట్. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి.
ఓకే, డన్. ఇది ఇట్లాగే ఉంది, నేను ఇట్లాగే తీసుకోవాలి, ఇట్లానే ముందుకెళ్ళాలి అని. సో ఐదర్ యూ ఫేస్ ఇట్ అండ్ సాల్వ్ ఇట్, ఆర్ యూ ఫేస్ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్ అన్నమాట. సో అట్లా ఫేస్ చేసుకోవాలి మన నెగిటివిటీని లైఫ్ లో. సార్ మీరేమన్నా యాడ్ చేస్తారా దీనికి? ఏం లేదు. అది ఆ చిలక పలుకులు అనేది ఇట్ ఈస్ లైక్ ఆటో సజెషనింగ్. ఆటో సజెషనింగ్ అంటే మనం ఒకే విషయాన్ని అనేక సార్లు మనం దాన్ని మననం చేయటం వల్ల, మన చిన్నప్పుడు పాఠాలు బట్టి పెట్టేవాళ్ళం కదా, అర్థమైనా అర్థం కాకపోయినా పద్యాలు పద్యాలు లెసన్స్ బట్టి పెట్టేసేవాళ్ళం. ఒకటి నాలుగు సార్లు పద్యాలు, చదివేసి ఈ టేబుల్స్, మ్యాథ్స్ టేబుల్స్. ఉమ్, అన్ని అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఆ విధంగా చేసేదానికి అని చెప్పేసి ఆటో సజెషన్. సరే, వాళ్ళకి అది మేబీ ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ దట్ వాళ్ళు అక్కడ ఆ ఐలాండ్ అనే దాని ప్లేస్ లో ఆ పర్టికులర్ ట్రైబ్ ఏదైతే ఉందో, తెగ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ చిలక పలుకులు అంటాం కదా, చిలకలకి తొందర నేర్చుకుంటాయి చిలుకలు. అందుకని చెప్పి వాళ్ళకి చిలుకలకి నేర్పుతారనమాట. అటెన్షన్ హియర్ అండ్ నౌ, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే ఉండు, ఇక్కడలోనే ఈ వర్తమానంలోనే ఉండు అని చెప్పి అది ఆ చిలకలు వెనకాల నుంచి ఎప్పుడు కూస్తూ ఉంటాయి. వీళ్ళకి దానివల్ల ఏంటంటే ఒకవేళ పనులు భర్తీలో పడిపోయి ఏదైనా మర్చిపోయినా కూడా అవకాశం లేకుండా ఈ గుర్తు చేస్తుంటారు. సో దట్ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం మనం ఈ వర్తమానంలోనే బతికేట్టుగా ఉండేట్టుగా అది చేస్తారు, రిమైండ్ చేస్తాం. సో అది ఆ స్లోగన్ అనేది, అటెన్షన్ హియర్ అండ్ నౌ, వేకప్, లేవు, నిద్రలే, మనకి మత్తు వదిలేసి, మన నిద్ర వదిలేసి మనం దీంట్లో పడిపోయి ఈ దీన్ని మర్చిపోకుండా ప్రతి క్షణం దాన్నే ఉండేట్టుగా దానికి ఒక ఈ స్లైటెస్ట్ ఇరిటేషన్ ఏదొచ్చినా కూడా, మనకి చిన్నది కూడా వచ్చినా కూడా దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. అందుకని చెప్పి అవి రాకుండా ఉండటానికి ఈ అటెన్షన్ హియర్ అండ్ నో వేకప్ అనేది ఒక వెనకాల నుంచి మనకి నేర్పుతా ఉంటుంది, చెప్తా ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం ఆటో సజెషనింగ్ తీసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత మనకి ఏదైనా ఒక నెగిటివ్ థాట్ వచ్చి వదిలించుకోలేని పరిస్థితి ఉంటుంది. వదిలించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయి, దాన్ని రెసిస్ట్ చేయకు, దాంతో పోట్లాడు, దాన్ని అంగీకరించు. ఆ నెగిటివ్ థాట్ అంగీకరించడం వలన ఏమవుతుంది, నీకు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మనసులో, కాన్ఫ్లిక్ట్ అనేది రాదు మైండ్లో. కాన్ఫ్లిక్ట్ రాకపోయినప్పుడు ఏమవుతుంది, అది పక్కకి వెళ్ళిపోతుంది. దాన్ని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసేస్తామో, యాక్సెప్ట్ చేసి దాని మీద ఆ ఇప్పుడు మనం పూజ చేసుకుంటున్నాం అనుకోండి, సపోజ్ మనకేదో థాట్ వస్తుంది కదా, ఎంత మనం కాన్సన్ట్రేట్ చేసి పూజ చేసినా కూడా మనకేదో థాట్ వస్తుంది కదా, వస్తుందా? అవును సార్. ఏదో ఒకటి వస్తుంది, సమ్ థాట్ మధ్యలో రాగానే ఏం చేస్తాం, లేకపోతే ఏ దొరద పెట్టిందో లేకపోతే ఇంకోటి ఏదో అయింది అనుకోండి, ఏం చేస్తాం, వెంటనే దాని మీదకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసి ఆ ఒక పని చేసేసుకున్నాం అనుకోండి, మన మైండ్ దాని మించి యువతలకు వచ్చేస్తాయి. లేకపోతే ఏమవుతుంది, ఇక్కడెక్కడో పే దొరదలాగా ఉంటది. మనం చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తో మనం పూజ చేస్తున్నాము, మనకి ఎన్ని పట్టించుకోకూడదు, మనకి ఎన్ని తెలియకూడదు అని చెప్పి మనం దాని మీదనే మనం ఇక్కడ బలవంతంగా మన మనసు ఇక్కడ తీసుకొచ్చి పెడతాం. కానీ ఇది వెళ్తూ ఉంటది. చివరికి ఏమైంది, ఇటు మనసు ఇక్కడ ఉండదు, ఇది తప్పదు. అందుకని దాని బదులు ఒకసారి రుద్దేసుకుంటే ఇది అయిపోతే ఆ సెకండ్తో మనం దీన్ని తర్వాత క్యారీ చేయక్కర్ల మన మైండ్లో. అప్పుడు మనం పూర్తిగా మనం కాన్సన్ట్రేషన్ మనం చేసే పని మీద మన ధ్యానం అంతా అక్కడ నుంచి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఈ నెగిటివ్ పాయింట్ ఏదైనా వచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేస్తే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసేసాం అనుకోండి, ఈజీగా వెళ్ళిపోద్ది. అలా కాకుండా దాన్ని రెసిస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి దాన్ని ఎదుర్కొనడానికి, నువ్వు రాకూడదు నా మైండ్లోకి, నేను బయటికి తోసేస్తాను అనుకుంటూ మనం మన ఎనర్జీ అంతా తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టేస్తే ఏమవుద్ది, మనకి పని అవుతుంది. అందుకని చెప్పి అది ఎట్లాంటిది ఏదైనా ఒక నెగిటివ్ థాట్ని వదిలించుకోలేకపోతే ఒకవేళ దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని బయటకు వచ్చి దాంట్లో నుంచి అని చెప్పాను. సో ఇక్కడి నుంచి వాళ్ళ మొదలు పెడదాం. ఎవరు చదువుతున్నారు?
సో ఈవెన్ నిజంగా చిన్న చిన్న నెగటివిటీ అని మనం తోసిపెట్టకుండా ప్రతి ఒక్క చిన్న నెగటివిటీని కూడా గమనించి దాన్ని తీసేయాలి. అదర్వైజ్ చిన్న చిన్న దాన్ని మనం పేర్చుకుంటూ పోతుంటే అది చాలా పెద్దగా అవుతుంది. సో ఎనీ Yeah. స్మాల్ టైనీ ఒక్క చిన్న నెగటివ్ ఆలోచన వచ్చిన దాన్ని గమనించి తీయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మన పొలాల్లో చేడు పట్టింది అనుకుంటే ఒక చిన్న చేడు ఒకటి పడితే ఒకటే కదా అని వదిలేసిన ఏమవుతుంది, చేనంతా వస్తుంది. ఉమ్, అందుకని ఆ మొక్కలోనే తీసేయాలి. అక్కడ ఎక్కడ వరకు అయితే అంటుందో ఆ మొక్క తుంచేసాను కూడా, ఆ మొక్క అంతవరకు తుంచేసి మనం దాన్ని నలిపి పాడేసాం అనుకోండి, అప్పుడు ఈ మిగిలిన చేను మిగిలిపోద్ది అనమాట. లేకపోతే చేనంతా పాడైపోతుంది. అందుకని ఏదైనా సరే ఒక నెగిటివిటీ అనేది వచ్చినప్పుడు దాన్ని అక్కడ తుంచేసే ప్రయత్నం చేయాలి. అదేనా మీరు చెప్పింది? అవును సార్. Yeah. ఎవరు చదువుతున్నారు? వేణుగా చదువుతారా? కృష్ణ. Good morning, sir. Good morning, Amma. జై శ్రీరామ్ మేడం. Jai Shri Ram. చదువుతారా? Okay, sir. As an alternative to dropping a negative reaction, you can make it disappear by imagining yourself becoming transparent to the external cause of the reaction. I recommend that you practice it with little, even trivial things first. Let's say that you are sitting quietly at home. Suddenly, there is the penetrating sound of a car alarm from across the street. Irritation arises. What is the purpose of the irritation? None whatsoever. Why did you create it? You didn't. The mind did. It was totally automatic, totally unconscious. Why did the mind create it? Because it holds the unconscious belief that its resistance, which you experience as negativity or unhappiness in some form, will somehow dissolve the undesirable condition. This, of course, is a delusion. The resistance that it creates, the irritation or anger in this case, is far more disturbing than the original cause that it is attempting to dissolve. ఒక మీట్లోకి వెళ్ళారు. అవునా మేడం? మీట్లో ఉన్నారు. సార్ అవునవును, ఒక్క నిమిషం అందుకే. So as an alternative to dropping a negative reaction, you can make it disappear by imagining yourself becoming transparent to the external cause of the reaction. So, ఓకే, నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు కానీ అట్లాంటివి ఏదైనా మన మనసులోకి మన మైండ్లోకి వచ్చినప్పుడు కానీ అది తీసేయాలంటే అది ఆ నెగిటివిటీని తొలగించుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే, యూ కెన్ మేక్ ఇట్ డిసపియర్. అది అది తొలగించుకోవడానికి ఏం చేయొచ్చు అంటే బికమింగ్ ట్రాన్స్పరెంట్ టు ద ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ ద రియాక్షన్. సో చాలా క్లియర్ గా గమనించాలన్నమాట. మన ఎక్స్టర్నల్ ఆబ్వియస్ గా ఎప్పుడైతే మనం లోపల నుంచి మనం పీస్ పొందుతామో మనకి నెగిటివిటీ అనేది రాదు. బట్ ఎప్పుడైతే మనకు కొన్నిసార్లు మన మైండ్ మనకి ప్రీవియస్ గా వెళ్ళి చెప్తుంది అనుకోండి, అప్పుడు మనకి నెగిటివిటీ థాట్స్ వస్తాయి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మన నుంచి మనకు కాకుండా మనకి ఎక్స్టర్నల్ గా చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఎప్పుడైతే మనకు ఆ పీస్ అనేది దొరకనప్పుడు కానీ, ఆ కాన్షియస్నెస్ అనేది లేనప్పుడు మనకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే బయట నుంచి కలిగే విషయాలు, వాళ్ళని చూసి ఈగో కానీ, వీళ్ళని చూసి అసూయ కానీ, ఆర్
ఇంకోలాగా ఇంకోలాగా ఉండడానికి ప్రయత్నించడం కానీ, వేరే వాళ్ళని మనం ఇమిటేట్ చేయడం, అంటే వాళ్ళకి కారు ఉంది మనకు కూడా కార్ కావాలని అలా ఆశించడం, ఆర్ ఎల్స్ వాళ్ళు చేసే దానికి మనం బాధపడడం, అంటే ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి వచ్చిన దానికి మనము చాలా కొన్నిసార్లు ఒప్పుకోదు మనసు, లేదు లేదు అట్లాంటిది ఏం లేదు అని. బట్ ఎక్కడో మనకు లోపల అది రూట్ కాజ్ మనలోనే ఉంటుంది. సో వీ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ ద సెన్స్, చాలా క్లియర్ గా, చాలా క్లారిటీగా మనకు తెలియాలి ఈ నెగటివిటీ థాట్ కి కారణం ఏమై ఉండొచ్చు అని. నా ఈగోనా, లేకపోతే నా మనస్తత్వం అట్లాంటిదా, లేకపోతే నా దగ్గర కమర్షియల్ గా, అంటే ఐ మీన్ ఎకనామికల్ గా ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయా, ఆర్ నా ఎమోషన్స్ వల్ల వస్తున్నాయా అనేది మనం ఒక క్లారిటీకి వస్తే ఆ నెగటివిటీ అనే దాన్ని తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనకు ఆబ్వియస్ గా మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు కానీ, దానికి రూట్ కాజ్ ఏంటని డాక్టర్లు ఫైండ్ అవుట్ చేసి దానికి మెడిసిన్ ఇస్తారు కాబట్టి మనకు అది వెళ్ళిపోతుంది. సేమ్ థింగ్, మనకు వచ్చిన నెగటివిటీని తీయడానికి ఎలాంటి ఎమోషన్, అంటే ఎలాంటి రీజన్ వల్ల మనకు వస్తుంది అనేది క్లియర్ గా, చాలా క్లారిటీగా మనం తెలుసుకోగలిగితే ఆ నెగటివిటీని మనం తీసేయచ్చు అనమాట. ఎట్లా అంటే, ఐ రికమెండ్ దాట్ యూ ప్రాక్టీస్ ఇట్ విత్ లిటిల్ ఈవెన్ ట్రైబల్ థింగ్స్ ఫస్ట్. లెట్స్ సే, సో చిన్నవి ఎట్లా ప్రాక్టీస్ చేయొచ్చు దీన్ని అంటే, నాకు వచ్చిన దాన్ని నేనే ఎలా తీసేయగలుగుతాను, నాకు అంత కెపాసిటీ ఉందా. లైక్ మన నెగిటివిటీలో మనము కూరుకుపోయి ఇంకా ఆలోచించి ఇంకా బాధపడుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతుంటాము, టెన్షన్ తో గడిపిన రోజులు ఉంటాయి, క్షణాలు ఉంటాయి, అసహనంతో కూడిన డేస్ నడుస్తుంటాయి మన లైఫ్ లో. సో ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేస్తూ, అంటే నెగిటివిటీని యాక్సెప్ట్ చేస్తూ దానితోనే గడుపుతూ ఉంటాం. అట్లా కాకుండా చిన్న పద్ధతులు ట్రై చేస్తూ వెళ్ళాలి. ఎలా అంటే, లెట్స్ సే దట్ యు ఆర్ సిట్టింగ్ క్వైట్లీ ఎట్ హోమ్. సడన్లీ దెర్ ఈస్ ద పెనిట్రేటింగ్ సౌండ్ ఆఫ్ ఎ కార్ అలారం ఫ్రమ్ అక్రాస్ స్ట్రీట్. ఇరిటేషన్ అరైజెస్. సో ప్రశాంతంగా కూర్చున్నారు, ఒక మూవీ చూస్తున్నారు, ఆర్ ఎనీథింగ్, యు ఆర్ స్లీపింగ్, మీరు పడుకున్నారు, సడన్ గా ఒక సౌండ్ వచ్చింది, అంటే సంథింగ్ నాయిస్. సో సౌండ్ ఈజ్ లైక్ very pleasant sound to the ears, but noise is like disturbance. సో ఎనీ నాయిస్ వచ్చింది అనుకోండి, దాన్ని మీకు డిస్టర్బ్ అయిపోయి కోపం వస్తుంది, చికాకు పడతారు, అరుస్తారు ఎవరిపైన, సడన్ గా షాక్ తింటారు. సో ఇట్లాంటివన్నీ కూడా నెగటివిటీ కింద తీసుకోవాల్సింది. ఎందుకంటే మనం అనుకున్నాం కదా చిన్న విషయాలు కూడా అబ్జర్వ్ చేయాలని. సో ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో సడన్ గా ఇట్లా ఉంటే ఒక సౌండ్ వచ్చింది, అప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఇరిటేషన్? మనం ఇరిటేట్ అవుతాం, ఈ సౌండ్ ఎంత ఇట్లా నన్ను డిస్టర్బ్ చేసేసింది, నన్ను పడుకున్న దాంట్లో మేల్పోయింది, డిస్టర్బ్ చేసింది సినిమా చూస్తుంటే అన్నట్టుగా ఏదో మనకు నెగిటివ్ థాట్ వస్తుంది. సో అప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే, మూవీ లాంటిది అనుకోండి, మనం పాజ్ చేసి తర్వాత చూసుకోవచ్చు. సో మూవీ ఇప్పుడప్పుడే ఇక్కడ ఆగిపోయింది, రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, నెక్స్ట్ ఇయర్ చూడొచ్చు, ఎప్పుడన్నా చూడొచ్చు. సేమ్ థింగ్ అట్లాగే మనకు అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు మనకి ఏంటంటే, ఇక ఇప్పుడు ఇదే క్షణము నాకు ఇది దొరకాలి, రేపు పొద్దున్న మళ్ళీ ఈ ప్రపంచంలో అసలు అది ఎగ్జిస్ట్ అవుతుందో లేదో అన్నంతగా మనము ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు తినడం కానీ, కొనుక్కోవడం కానీ, ఆర్ దానిపైన ఆశపడడం కానీ చాలా ఎక్కువైపోతుంది అనమాట. అంటే చాలా లోతుగా మనకు దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎమోషన్ గురవుతాము. బట్ హియర్ మనకు ఆ ఎమోషన్ కి ఎందుకు ఇలాంటి ఎమోషన్ వచ్చింది నాకు అనే దానికి ఒక పర్పస్ వెతకాలి. అంటే దేని వల్ల వచ్చింది నాకు ఈ ఎమోషన్ అనేది. నన్ వాట్సో ఎవర్. వై డిడ్ యూ క్రియేట్ ఇట్? యూ డిడ్ంట్, ద మైండ్ డిడ్. ఓకే, సో అది నువ్వు క్రియేట్ చేసావా? నీ మైండ్ లో ఉన్న ఎక్కడో దాగి ఉన్న అలచడికి ఇది క్రియేట్ అయ్యిందా? అంటే అది ట్రిగర్ అయిపోయి మన మనసులో ఎక్కడో అలాంటివి ఒకప్పుడు జరిగిన విషయాలకి, ఇప్పుడు జరిగే ఎమోషన్స్ కి, ఇప్పుడు జరిగే విషయాలకి, ఎక్స్టర్నల్ విషయాలకి మనం మైండ్ ఎఫెక్ట్ పడుతుందా? సో అట్లాంటప్పుడు ఏమని ఆలోచించాలంటే, మన మైండ్ మనల్ని మళ్ళీ ఏదో పాత దానికి తవ్వి తీస్తుంది, ఆర్ ఈ నెగిటివిటీకి కారణం అవుతుంది అన్నట్టుగా మనం గమనించాలన్నమాట. సో మైండ్ మనని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు తెలుసుకోవాలి. ద మైండ్ డిడ్,
it was totally automatic, totally unconscious. Why did the mind create it? Because it holds the unconscious belief that its resistance, which you experience as negativity or unhappiness in some form. సేమ్ థింగ్ నేను చెప్పాను కదా, మనం అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు మనకు ఆ, ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ పడుతుంది. అంటే ప్రతి ఒక్క దానికి మనము ఎమోషన్ ఫీల్ అవుతాం, ప్రతి ఒక్క దానికి బాధపడుతూ ఉంటాం, ఆర్ భయపడుతూ ఉంటాం, ఆర్ దానిపైన నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం, రెసిస్ట్ చేస్తూ ఉంటాం. సో అది ఎందువల్ల అంటే మనం ఎక్కడో పాతవి మన మైండ్ లో అలాంటి అలజడికి కారణం మనము పాత పెట్టుకొని ఉన్నాం కాబట్టి, సో అవి వాటిని వేళ్లతో సహా తీసేయాలి ఇప్పుడు మనం. సో అది దానికి కారణం ఏంటి? మనం ఎక్కడైనా ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్ చెప్తారు ఏదైనా ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి నాకు ఇప్పుడు ఇది గుర్తు రావట్లేదు. సో అట్లాంటివి ఎక్కడైనా ఎమోషన్స్ కి మనం ఇంతకుముందు గురయ్యామా, అట్లాంటి పాతవి ఏమన్నా మనకు పరిచయం ఉందా అన్నట్టుగా లోతుగా వెళ్ళి మనలో మనము అంటే బాగా ట్రాన్స్పరెంట్ క్రియేట్ చేసుకొని అలాంటివి ఏమన్నా ఉంటే బయటకు తీయడానికి ట్రై చేయాలి. బికాస్ ఇట్ హోల్డ్స్ అన్కాన్షియస్ బిలీఫ్ ఇన్ dissolve the constraint condition, because it holds the unconscious belief that its resistance, which you experience as negativity or unhappiness in some form, will somehow dissolve the undesirable condition. Okay, this of course is a delusion. The resistance that it creates, the irritation of or anger in this case, more disturbing than the original cause that is attempting to dissolve. సో మనకు వచ్చిన నెగటివ్ థాట్ కి మనం అనుకున్నాం కదా, ఎక్కడో పాతవి దానికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే పాత దాంట్లో మన అంటే ఎక్కడో మనకు తెలియకుండా అన్కాన్షియస్ గా మన లైఫ్ లీడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడో పాతవి మన దాంట్లో కూరుకుపోయిన దానికి ఇప్పుడు కరెంట్ జరిగే విషయాలు ఎఫెక్ట్ చేసి మన నెగటివిటీకి దగ్గరగా చేస్తున్నాయి. సో దీన్ని సో ఇప్పుడు వచ్చే కారణం అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ గా వచ్చే కారణాలు చిన్నవే కావచ్చు. మేబీ ఒక చిన్న సౌండ్, ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు బయట నుంచి ఒక హార్న్ చప్పుడే వినిపిస్తుంది, కానీ అది మన లైఫ్ లో అంటే మనకి ప్రశాంతంగా జరిగి మనం ఒక పడుకున్నాము, కూర్చున్నాము, హాయిగా కూర్చున్నాము, ఒక ప్రశాంతమైన జీవితంలో పెద్ద అలజడి రేపేస్తుంది అనమాట. ఏది ఒక చిన్న సౌండ్ అంటే దానికి సంబంధించి ఎక్కడో మన లైఫ్ లో ఒక పెద్ద డిస్టర్బెన్స్ అనేది డిఫాల్ట్ గా మన లైఫ్ లో ఉండిపోయింది. అది చిన్న సౌండ్, కార్ సౌండ్ అనేది ఒక నార్మల్, ఏదో పెద్ద మన పైన మన బిల్డింగ్ కప్పు విరిగి పడలేదు. ఒక చిన్న శబ్దం క్రియేట్ చేసినందుకు మనల్ని మనం చాలా డిస్టర్బెన్స్ చేసేసుకుంటున్నాము. మన లైఫ్ కి ఒక పెద్ద డిస్టర్బెన్స్ అనేసి అనుకుంటున్నాము, చిరాకు పడుతున్నాము, అరుస్తున్నాము, కోప్పడుతున్నాము, మన ప్రశాంతతని దూరం చేసుకుంటున్నాము. సో ఇంత చిన్న విషయానికి కూడా మీ జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే దానికి ఎక్కడో మూల కారణము ఏదో దాగి ఉందన్నమాట. సో అలాంటి దాన్ని లోపల నుంచి మనం తీసి పడేయడానికి ప్రయత్నం చేయాలి. ఎలా? ఈ అటెన్షన్ వల్ల, ఈ హియర్ అండ్ నౌ అండ్ వేకప్ ద్వారా. సో ఇలాంటివి మనలో నుంచి ఎక్కడైనా దాగి ఉన్నాయా అని తీసే ప్రయత్నంలో మనము ఈ నెగటివిటీకి దూరంగా ఉండొచ్చు అన్నమాట. సార్ ప్లీజ్ యాడ్ ఆన్. తెలుగు ఏంటంటే మేడం చెప్పినట్టు చిన్న సౌండ్ అది వెళ్ళిపోయింది. అది మాక్సిమం ఎంతసేపు 2 సెకండ్లు, 3 సెకండ్లు, 5 సెకండ్లు ఉంటుంది. లేదు అంటే మనం ఒక 5 నిమిషాలు కరెంట్ లేదనుకోండి, మనం ఏం చేస్తాం? ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా చిరాకు పడతాం. పాడు కరెంట్ ఎప్పుడు ఉండదు, ఎప్పుడు అది అని చెప్పేసి కరెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత కూడా ఈ కరెంటు పోయిన 5 నిమిషాల గురించి రోజంతా మాట్లాడుతున్నాం. పొద్దున 5 నిమిషాలు కరెంట్ పోయింది, దాంతో నా పని అంతా అయిపోయింది, నా పని లేట్ అయిపోయింది, నేను ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయిపోయింది, నా టిఫిన్ లేట్ అయిపోయింది, వండటం లేట్ అయిపోయింది, ఆఫీస్కి లేట్గా వస్తే ఆఫీసర్ తిట్టాడు. ఈ విధంగా సాయంత్రం దాకా
మనం దాన్ని మోస్తూనే ఉంటాం. నెమరు అసలు వేసుకుంటూ ఉంటాం. మొయటమే భారం, బరువు. నెమరు వేసుకుంటూ ఉంటాం. నెమరు వేసుకుంటే పర్వాలే, అది మంచిదాన్ని నెమరు వేసుకుంటాం. ఈ చెడ్డ ఆలోచనల్ని మనం పెంచి పోషిస్తుంది. ఈ ఇరిటేషన్ అనేది ఏదైతే ఉందో అది నెగిటివ్ కదా. దాన్ని మనం సాయంత్రం దాకా మోసి రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా దాన్ని మోస్తూనే ఉండి దాన్ని మనం మనతో పాటు అసలు పోయింది 5 నిమిషాలు, 5 నిమిషాలు పోతే పోయింది వచ్చిందిలే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటే గొడవ లేదు. దానికి మనం ఇరిటేట్ అయిపోయి, ఇరిటేట్ అయిన తర్వాత మన మైండ్ ప్రశాంతంగా ఉండేది ఒక తప్పు ఆడిపోయి మళ్ళీ దాన్ని ఇదంతా చికాకు అయిపోయి ఇదంతా ఏంటి, భ్రాంతి, డిల్యూషన్. ఇదంతా ఎందుకు వచ్చింది అసలు అంటే, ఈ డిస్టర్బెన్స్ అనేది, ఈ సౌండ్ అనేది, ఈ కరెంట్ పోవటం అనేది, ఇవన్నీ మనకి ఎందుకు క్రియేట్ అయినాయి అంటే, ఈ మైండ్ లో ఎక్కడో మనం ఎవరు మన ఆలోచన మైండ్ క్రియేట్ చేసిందండి. మైండ్ ఎందుకు క్రియేట్ చేసింది? చేప ఎందుకు అంటలేదు. దానికి ఎప్పుడో మనం చెప్పుకుంటాం ఈ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పని. అందుకని అది ఆ సౌండ్ రాగానే మనని డిస్టర్బ్ చేసేస్తుంది. ఆ ఇన్కన్వీనియంట్ పాయింట్ ఏదైతే మనం డిస్కంఫర్ట్ పాయింట్ ఏదైతే చెప్తున్నామో ఆ డిస్కంఫర్ట్ పాయింట్ మనని డిస్టర్బ్ చేసేస్తుంది. అది ఇంకా అలా సాయంత్రం దాకా క్యారీ ఓవర్ అయిపోతుంది. అలా అందుకని చెప్పి ఇది అన్ని ఇది ఒక భ్రాంతి. ఈ భ్రాంతిలో నుంచి మనం బయటకు వచ్చేసేస్తే ఈ యాంగర్ కానీ కోపం కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిలోంచి మనం బయటకు వచ్చేసేస్తే ఈ ఒరిజినల్ సౌండ్ కంటే కూడా, ఈ ఒరిజినల్ డిస్టర్బెన్స్ కంటే కూడా దీన్ని మనం మోసుకెళ్ళింది ఉంది చూసారా, అది మెయిన్ అనమాట. ఇప్పుడు మనం ఒక స్టోరీ ఉంది కదా, ఒక గురువు గారు శిష్యులు అందరూ నది దాటానికి వెళ్తుంటే నది వస్తే ఒక ఆవిడ నేను నది దాటలేకపోతున్నానండి అంటే గురువు గారు ఆ అమ్మాయిని ఎత్తుకుని నది అవతలకి తీసుకెళ్ళి ఆ వాగు అవతలకి దింపేసి ఆయన వెళ్ళిపోతాడు. ఒక శిష్యుడికి నచ్చదు ఇదేంటి గురువు గారు బ్రహ్మచారులు ఇలా అమ్మాయిని ముట్టుకోవటం ఏంటి అని చెప్పేసి అని, ఇది తప్పు కదా అని దీని గురించి ఆలోచిస్తుంది. చివరికి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇది భరించలేక 3 రోజులు 4 రోజుల తర్వాత వెళ్ళి అడుగుతాడు, మీరు ఎందుకు ఎట్లా చేశారు అని. ఆయన చెప్తాడు, నేను అప్పుడే వదిలేశాను విషయం, అమ్మాయిని దింపేసినప్పుడు అసలు అమ్మాయిని ఎత్తుకున్నది తీసుకెళ్ళింది దింపినంతా కూడా అప్పుడే వదిలేశాను, నువ్వు ఇంకా నీ మైండ్లో మోస్తున్నావు దీన్ని అని చెప్పి, అనవసరమైన విషయాన్ని. అందుకని అది మనం ఆ మైండ్ని మనం అట్లా క్రియేట్ చేసాం. అందుకని అది మైండ్ దాన్ని వెంటనే ఈ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాను. దీని నుంచి మనం ఒరిజినల్గా దాన్ని డిస్టర్బ్ అయ్యే టైం కంటే మనం దీన్ని మోసుకెళ్ళే టైం ఎక్కువ అవుతుంది. ఇది దీంట్లోంచి మనం బయటికి రావాలి. దీంట్లోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? మనం పారదర్శకంగా గనక మన ఆలోచనలు మన విధానం గనక ఉంటే, ట్రాన్స్పరెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి మనం గనక ఈ పారదర్శకంగా ఉంటే, అంటే రెసిస్టెన్స్ అట్లాంటి ఏమి లేకుండా సౌండ్ వస్తుంది పోతుంది, కరెంటు ఉంది పోతుంది వస్తుంది, దీని గురించి ఎందుకు అంత టెన్షన్ పడాలి మనం అనేదాన్ని కనుక మనం అది ఆ ట్రాన్స్పరెన్సీ కనుక మనం పెంచుకున్నాం అనుకోండి మైండ్లో, అప్పుడు ఈ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్ రాదు. రెసిస్టెన్స్ ఫ్యాక్టర్ రానప్పుడు చికాకు రాదు, చికాకు రానప్పుడు డిస్టర్బెన్స్ రాదు, ప్రశాంతంగా ఉంటుంది. అంతే కదా. కరెంట్ అనేది పోవటం రావటం అనేది సహజం కదా అది. మరి దాని గురించి మనం ఎందుకు ఊరికి అడావిడి పడిపోవాలి, పడిపోకుండా ఉండొచ్చు కదా అని చెప్పి. చదవండి. అంటే దానికి మనం ఏం చేయలేము, అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కదా, అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, మన చేతిలో లేదు, ఏం చేయలేము. ఏం చేయగలుగుతాం అనేది గమనిస్తే ఏం చేయగలుగుతామా దానికి ఆలోచించాలి. ఏం చేయలేనప్పుడు దాన్ని అసలు పట్టించుకో, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. All this can be transformed into spiritual practice. Feel yourself becoming transparent, as it were, without the solidity of material body. Now allow the noise or whatever causes a negative reaction to pass right through you. It is no longer hitting a solid wall inside you. As I said, practice with little things first. The car alarm, the dog barking, the children screaming, the traffic jam, screaming the traffic jam. Instead of having a wall of resistance inside you,
that gets constantly and painfully hit by things that should not be happening. Let everything pass through you. So all this can be transformed into spiritual practice. So మనకు ఇంతకుముందు కూడా అనుకున్నాము, పార్ట్నర్స్ లో వచ్చినప్పుడు కూడా ఈ పార్ట్నర్స్ లో గొడవలు వచ్చినప్పుడు కూడా అది మాకు గొడవలు మంచివే, దాంట్లో నుంచి మన ఎక్కడ నెగటివిటీ ఉంటే ఇద్దరి మధ్యలో, అంటే ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంటే దానికి కారణం ఎక్కడ అని తీసి దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నంలో మనల్ని మనము స్పిరిచువల్ ప్రాక్టీస్ కి తీసుకెళ్ళొచ్చు. ఎట్లా అంటే లైక్ కామ్ డౌన్ చేసుకొని కాన్షియస్ గా మాట్లాడడము, ఆర్ ఒకరు అరిచినప్పుడు ఇంకొకరు కామ్ గా వినడము, ఎందుకు నేను ఇప్పుడు నా మనసులో ఏం జరుగుతుంది అనేది మన ఆలోచనలు మనం గమనించడం అనేది, అగైన్ ఇదంతా స్పిరిచువల్ ప్రాక్టీస్ వెళ్తుంది. సో ఎక్కడైతే మనం చాలా కాన్షియస్ గా ఉంటాము, కాన్షియస్ ఇట్ నథింగ్ బట్ అగైన్ దైవత్వం. కాన్షియస్ గా ఉండడం అనేది దైవత్వం, స్పిరిచువల్ గా ఉండడం అనేది ఇదంతా ఒకటే, దిస్ ఆల్ సినోనిమ్స్. సో ఈ నెగటివిటీ కూడా మనము స్పిరిచువల్ ప్రాక్టీస్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫీల్ యువర్ సెల్ఫ్ బికమింగ్ ట్రాన్స్పరెంట్, అంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకోవడం, మనల్ని మనము తెలుసుకోవడం. ఎట్లా అంటే రైట్, నాకు ఇప్పుడు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, నాకు డబ్బులు లేకపోవడం వల్ల వచ్చిందా, లేకపోతే నేను అందంగా లేకపోవడం వల్ల వచ్చిందా, అంటే మనకు ఆ ఫీలింగ్ ఉంటది కదా, నేను అందంగా లేను, లేకపోతే నా దగ్గర అందరిలాగా డబ్బు లేదు అనుకోవడము, లేకపోతే నా దగ్గర పెద్ద పెద్ద కార్ లేదు అనుకోవడం. అంటే మనకు తెలియాలి మనం ఎందుకు అలా ఫీల్ అవుతున్నాం అనేది. అంటే బీ వెరీ ట్రాన్స్పరెంట్, మీ నుంచి మీ ఆలోచనలతో మీరు ఏకీభవించండి. లేదులే నేనేం అట్లా ఎప్పుడు అట్లా ఫీల్ కాను, నేను వాళ్ళు బాగుంటే నేను కూడా బాగుండాలని కోరుకుంటాను అని ఒక పైన పూతలా కాకుండా రియల్ గా మీ మనసుకి ఏం వస్తున్నది మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటది. సో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మీరు తెలుసుకోండి. సో మనకు ఆ కారణం అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో బీ వెరీ ట్రాన్స్పరెంట్ టు యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ యాజ్ ఇట్ వర్ వితౌట్ ద సాలిడిటీ ఆఫ్ ద మెటీరియల్ బాడీ. సో ఎప్పుడైతే మీరు మీ ఐడెంటిటీ నేను ప్రవీణ అని కాకుండా ఒక జీవి ఆర్ ఎనీబడి లైక్ ఎక్స్టర్నల్, మనం ఒక నేచర్ బీయింగ్, ఒక న్యాచురల్ బీయింగ్, ఒక హ్యూమన్ బీయింగ్, ఒక ఏమంటారు మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాము, అంటే మనం వీఆర్ గెస్ట్ హియర్ ఆన్ ద వరల్డ్ అన్నట్టుగా మనకి ఏం కావాలి, మనకి ఏం అవసరము అని మనం తెలుసుకున్న నాడు విల్ బి వెరీ ట్రాన్స్పరెంట్ టు ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో నౌ అలౌ the noise or whatever causes a negative reaction to pass right through you. సో ఎలాంటి నెగిటివిటీ వచ్చినా కానీ ఇంతకుముందు అనుకున్నాం కదా, దాన్ని నువ్వు రెసిస్ట్ చెయ్యు. ఎప్పుడు దాన్ని నువ్వేమైనా చేయగలిగితే, అంటే రెసిస్ట్ చేసి దాన్ని నువ్వు మార్చగలిగితే ఖచ్చితంగా మార్చు. లేదు మార్చలేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయు. సో ఎనీ నెగిటివిటీ అనేది మనం తీసుకోవాల్సిందే, ఫేస్ చేయాల్సిందే, అయితే యాక్సెప్ట్ చేసి అన్నా దాన్ని చేంజ్ చేశాను. సో ఆ నాయిస్ అనేది వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయి, యాక్సెప్ట్ చేసి లెట్ ఇట్ గో త్రూ యూ, అంటే మీ మైండ్ ద్వారా మీ బాడీ అన్ని యాక్సెప్ట్ చేయాలి ఏది ఆ సౌండ్ ఉంది. అండ్ ఇట్ ఈస్ నో లాంగర్ హిట్టింగ్ ఏ సాలిడ్ వాల్ ఇన్సైడ్ యూ. నార్మల్ గా ఒక విశాలమైన ప్లేస్ ఉంది అనుకోండి, దాంట్లో సౌండ్ చేసినప్పుడు నలుదిక్కులా పాకి ఆ సౌండ్ మళ్ళీ మన దగ్గరికి అంత వాల్యూమ్ గా మన దగ్గరికి రాదు. ఇన్ కేస్ మనం ఒక రూమ్ లో ఉండి ఒక బాల్ ని హిట్ చేసిన, ఒక చిన్న గిన్నెను పట్టుకొని మనము స్పూన్ తో ఒక సౌండ్ చేసిన, ఒక 4 గోడల మధ్యలో ఏమవుతుందంటే ఆ సౌండ్ అక్కడక్కడే ఉండి మళ్ళీ మనకి అదే ఫ్రీక్వెన్సీగా వినిపిస్తుంది. అంటే ఎప్పుడైతే మనము ఇది ఎట్లా రిజెంబుల్ అవుతుంది మన లైఫ్ లో అంటే, ఎప్పుడైతే మనము విశాలంగా మారతామో, ఎప్పుడైతే మనం ప్రతిదానికి ఓపెన్నెస్ గా ఉంటామో, మన లైఫ్ లో ప్రతిదీ ఇట్లా పట్టుకొని కూర్చోకుండా ఇది నాకే వచ్చింది నేనే సాల్వ్ చేయాలి అని కాకుండా
దిస్ ఈస్ ఆ లైఫ్ ప్రాసెస్ అన్నట్టుగా మనం ఎప్పుడైతే దాన్ని ప్రతి ఒక్క దాన్ని వదిలేయడం నేర్చుకుంటామో అది మనల్ని అంత హార్డ్ గా హిట్ చేసి మళ్ళీ మన దగ్గరికి ఆ అది ఒక పెద్ద అంటే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనము ఈ ట్రాన్స్పరెంట్ గా మారడము, ఎప్పుడైతే మన లైఫ్ ని ఈజీ గోయింగ్ గా చేసుకోవడము చేస్తామో మనకు ఈ కష్టాలు అనేవి, ఈ ఆలోచనలు అనేవి మనల్ని ఎదురు దెబ్బ కొట్టవన్నమాట. అంటే ఖచ్చితంగా కష్టాలు, ఛాలెంజెస్ అనేవి రాని లైఫ్ అనేది ఉండదు. అది మనం తెలుసుకోవాల్సిన సత్యం. అలా వచ్చినప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీగా అంటే ఎంత దృఢత్వంతో మనని అది తాకుతుందనేది మన ట్రాన్స్పరెన్సీ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే మన ఆలోచన విధానం ఎట్లా ఉంది, మనం లైఫ్ ని ఈజీ గోయింగ్ గా తీసుకుంటున్నామా, అయితే ప్రతి దాన్ని పట్టుకొని దాన్ని విపరీతంగా దాన్ని ఆలోచించి దాన్ని చీటి చెండాడి దాన్ని మన లైఫ్ ని డిజాస్టర్ చేసుకుంటున్నామా అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. యాజ్ I said, practice with little things first. The car alarm, the dog barking, the children screaming, the traffic jam. Instead of having a wall of resistance inside you that gets constantly and painfully hit by things that should not be happening, let everything pass through you. So, ఇవి ఈ చిన్న చిన్న విషయాలు, చాలా మైన్యూట్ విషయాలు, ఏవైతే ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోయే విషయాలు, ఏవైతే మీరు కంట్రోల్ చేయలేని విషయాలు ఉంటాయో వాటిని మీరు రెసిస్ట్ చేయకండి. బికాస్ రెసిస్ట్ చేసిన దాన్ని మీరు మార్చలేరని మీరు తెలుసుకోవాలి. పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు బికాస్ వాళ్ళకు దే జస్ట్ నో టు ఫ్లో. అంటే ఆ వాళ్ళకు బాధ వేసినప్పుడు అరుస్తారు, మళ్ళీ సంతోషం రాగానే మళ్ళీ ఆనందపడుతూ ఉంటారు, మళ్ళీ నవ్వుతూ ఉంటారు. మనలా కాదు, ప్రతి ఒక్క దాన్ని పట్టుకొని కష్టం వస్తే పట్టుకోవడం, కూర్చొని సుఖం వచ్చినా కానీ ఏదో ఒక నిమిషం సంతోషంగా ఉండి మళ్ళీ ఆ కష్టాన్ని నెమరు వేసుకుంటూ ఉండడము. అలా కాదు పిల్లలు. పిల్లలు ఒక క్షణం ఆడుకుంటారు, ఒక క్షణం నవ్వుతుంటారు, ఒక క్షణం ఏడుస్తుంటారు. సో దే జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నమాట. లైఫ్ ఎలా తీసుకెళ్తూ ఉంటే అలా వెళ్తూ ఉంటారు. కార్ అలారం, కార్ సౌండ్, డాగ్ బార్కింగ్. కుక్క ఎందుకు అరుస్తుంది? ఏదో ఎవరిని చూసినప్పుడు, లేకపోతే ఏదో జరిగినప్పుడు. కార్ అలారం ఎప్పుడు? ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ, ఎవరు అడ్డంగా వచ్చినప్పుడు కానీ, అలాంటివి. అంటే సిచ్యువేషన్ పరంగా జరిగే విషయాలకి మనము యాక్సెప్ట్ చేయాలి. అంటే డిపెండింగ్ లైక్ వర్షాకాలంలో షూర్ గా వర్షం పడుతుంది, అంతే తప్ప వర్షం పడింది ఈరోజు నేను ఏం చేయలేను అని మన ప్లాన్ దాని తగ్గట్టు చేసుకోవాలి. అంటే న్యాచురల్ గా జరిగే విషయాలకు కానీ, ఈ సిచ్యువేషనల్ విషయాలకు కానీ మనం ఎక్కడ ఏమి చేయలేమో అక్కడ దానికి రెసిస్ట్ చేయడం తప్పు. అలాంటి చేయకూడదు. అవసరం లేని విషయం అన్నమాట అది. should be not be happen let it. సో అండ్ ఎప్పుడైతే సిచ్యువేషన్ విషయాలు కానప్పుడు కానీ ఆర్ మనం చేంజ్ చేయగలిగే విషయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి మీరు ఆల్టర్నేట్ అనేది ఫైండ్ అవుట్ చేసేసి దానికి బదులుగా మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచించదగిన విషయం కాబట్టి మనం దాని తగ్గట్టు మనం స్టెప్స్ తీసుకోవాలి. సార్ సింపుల్ గా ఈ ఏంటంటే పారాగ్రాఫ్ లో హ్మ్? ఎంతేనా? సింపుల్ గా ఏంటంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలి, అంతే కదా. అంతే. దాన్ని మనసులో తీసుకోవద్దు, మైండ్ లో తీసుకోవద్దు, ఇటు వదిలేసి అటు వదిలేసి అటు వదిలేస్తే ఆ ఇరిటేషన్, కాజ్ ఆఫ్ యాక్షన్ ఏమి ఉండవు ఇంకా మనకి. సింపుల్ గా వెళ్ళిపోతుంది. అసలు మనం ఒక విధంగా చూసుకుంటే మరి దేశం లెవెల్లో కాకపోయినా మన ఊరు లెవెల్లో చూసుకున్నాం. మన ఊర్లో పాపులేషన్ ఎంత? 50,000 మంది ఉంటారు. నిజామాబాద్లో అయితే 1,00,000, 2 లక్షల మంది ఉంటారా? అందులో మనం ఉండే ఏరియాలో ఎంతమంది ఉంటారు? 10,000. మనం ఉండే 500. సందులో ఎంతమంది ఉంటారు? 500 మంది, 600 మంది, 400 మంది ఉంటారు మన రోడ్డుని బట్టి సైజు. దాంట్లో మనం ఉండే ఫ్లాట్స్ లో ఎంతమంది ఉన్నారు? ఇందులో మనం ఎంత? ఈ పేరుతో అందరూ నన్ను ముద్దుగా పిలిచేవారు.
ఇందులో మనం ఎంత? ఇక్కడెక్కడో సముద్రంలో నీటి బొట్టు అంత కూడా ఉండవు కదా. అవును సార్. దానికి పోయి ఇవన్నీ నన్ను డిస్టర్బెన్స్, ఈ చికాకు, నన్ను అటు చేసింది, నన్ను అది చేసింది, ఇవన్నీ అవసరమా? మనం ఎవరో పక్కింట్లో మనకు తెలియదు. వాళ్ళు నా పరువు పోయింది, నా ఇది పోయింది, నన్ను అటు చేశారు, ఇట్లంతా ఇవన్నీ అవసరం లేని ఇరిటేషన్స్, యాంగర్, కోపాలు. వీటన్నిటిలోంచి బయటకు వచ్చి నువ్వు చిన్న చిన్నవన్నీ పట్టించుకోవా. ఈ చేతితో మనం అందుకని దాన్ని సింపుల్ గా ఈ చెవితో వదిలేసి ఈ చెవితో విని ఆ చెవితో వదిలి. నేనేమంటానంటే అసలు ఆ చెవిదా కూడా ఎందుకు రానిస్తూ ఉంటాను. రానియటం ఎందుకు, వదిలేయటం ఎందుకు? అసలు పట్టించుకోకుండా ఉంటే అసలు వదిలేసిన ప్రసక్తే లేదు కదా. వస్తే కదా వదిలేసేది. నిన్నేదో మాట్లాడుతుంటే వాడు మైండ్ ఇంట్లో పెట్టి వచ్చాడండి అని. ఓకే, వన్ థింగ్ యూఆర్ యాక్సెప్టింగ్, యూ గాట్ ఎ మైండ్ అట్లీస్ట్. మైండ్ ఉంటేనే కదా ఇంట్లో పెడతావు, లేదా ఎక్కడ పెడతావు? అట్లాగే ఇది తీసుకుంటాం ఎందుకు, వదిలేయటం ఎందుకు? అసలు తీసుకోకుండా ఉంటే గొడవ లేదు కదా. సో సింపుల్ గా అనమాట. ఇట్లాంటి వాటన్నిటికీ డోంట్ రిసీవ్, డోంట్ యాక్సెప్ట్, జస్ట్ లీవ్ ఇట్. నువ్వు వదిలేసేది అలా బయట నుంచి వెళ్ళిపోయేటట్టు. ఈ చిన్న చిన్న విషయాలతో మొదలు పెట్టుకోవడం. మన పేరు కూడా ఏంటంటే మనం ఇప్పుడు మెడిటేషన్ కూర్చుంటాం, ఒక గంటన్నర కూర్చొని ఏం చేస్తాం? చదువుతూ మొదలు పెడతాం. అలా ఆలోచిస్తుంటా కూర్చుని అయ్యో రాలేదు అని గంటన్నర కూర్చున్నాం అని చెప్పి. అదే ఒక ముందు 5 నిమిషాలు కూర్చో. 5 నిమిషాల్లో కనీసం ఒక 5 సెకండ్లన్నా నువ్వు ఫోకస్ ఉంటుంది కదా, కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. మిగిలిన 4 నిమిషాలు 55 సెకండ్లు నువ్వు వేరే అన్ని ఆలోచిస్తుంటావు. కనీసం ఒక 5 సెకండ్స్. అందుకని దేవుడి దగ్గర ఈ పూజలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు ఇవన్నీ చదవమని చెప్పేది. ఎందుకంటే ఒక గంట, ముప్పో గంట, అరగంట అక్కడ నువ్వు నిజంగా ఈ అరగంట నువ్వు దేవుడి మీద మనసు పెడతావని కాదు. ఈ అరగంటలో ఎక్కడో ఒక క్షణం, 2 క్షణాలు, 3 క్షణాలు అలా ఆ పాదాల మీదకి వెళ్ళకపోతుందా? అదో ప్రయత్నం. ఒక 3 క్షణాల నుంచి 10 క్షణాలు, నెమ్మదిగా ఒక 10 నిమిషాలు, 10 నిమిషాల్లో నుంచి అట్లా కొంచెంగా పెరుగుతూ, మనకు తెలియకుండానే పెరుగుతూ పోతుంది. అట్లాగే ఇది కూడా మనం ఎప్పుడైతే ఇవన్నీ పట్టించుకోవటం మానేస్తాం, మనం ఎలాగో ఇవన్నీ మనం విసర్జించటం అనే దాంట్లోకి వచ్చాం కదా. కోపతాపాలు లేవు, బాధలు లేవు, సుఖ దుఃఖాలు లేవు, దేనికి రియాక్ట్ అయ్యే పని లేదు, రెస్పాండ్ అయ్యే పని లేదు. అప్పుడు నీకు ఇంక బాధ ఏముంది? కరణం గారు, సార్ చెప్పండి సార్. అమెరికా కరణం గారు. అబ్బో అట్లా వాళ్ళ అమెరికా అరుణ్ గారు అంటే బాగుంది. అమెరికా అరుణ్ గారు. సార్ చెప్పండి సార్, ఏం అడిగారు? అదే మనకి అన్ని అవసరం అంటున్నా. అసలు ఏం అవసరమే లేదు సార్. ఈ ఉమ్, విషయంలో నేను 100% అని అందరికీ తెలుసు కదరా, కదా సార్. అదే. ఉమ్, అద్దం మీద ఆవగింజలాగా ఉండాలి అంతే. అంతే. నీటి మీద తామరాకు మీద నీటి పొట్టులాగా అది మనకు అంటదు, Yes, sir. జారిపోదు. అవును ఆ సార్, ఆ విధంగా వర్షన్ రావడానికి కొంత టైం పడుతుంది కదా సార్. ఇప్పుడు అది ఏదైనా ఈ చెవిని వదిలి ఈ చెవిని వదిలేయమన్నారు. అసలు చెవి దాకా కూడా రానియటం ఎందుకు అని అంటున్నారు. అది మీకు తెలుసుకోవడానికి ప్రాక్టీస్ మీద ఇంత టైం పట్టింది. అందరికి అంత క్లారిటీ ఉండదు కదా తొందరగా. అదే అది అందుకనే చిన్న చిన్న విషయాలతో మొదలుపెట్టి పెద్ద పెద్ద విషయాలకు వెళ్ళిపోమంటున్నాడు. ఏది మనసు తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అని క్లారిటీ ఉంటే అసలు అసలు ఏది ఏ గొడవ తీసుకోకూడదు, ఉండదు సార్ మనకి. అంతే. అసలు ఏది తీసుకోకూడదని కదా. అసలు ఏది తీసుకోకూడదంటే మనము ఉన్నతంగా ఎదగాలి అంటే గుడ్ క్వాలిటీస్ మనం స్వీకరించాలి కదా సార్. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీసా? ఓకే.
స్వీకరించి పెట్టుకుంటే ఏం సుఖం, ఇంట్లో నేను కూడా బోల్డ్ అని కటింగ్, పేపర్ కటింగ్ అన్ని తీసి స్వీకరించడం ఇంట్లో అంటే పెట్టు. ప్రాక్టీస్ చేయడానికే సార్. ఆ, ఇప్పుడు ఉమ్. పేపర్ కటింగ్లు అనేవి నా దగ్గర చాలా ఉన్నాయి, ఇన్ని ఉంటాయి, అన్ని ఒక పెట్టిలో పెట్టేసి ఉంటాయి. ఉమ్. ఏం ఉపయోగం? సార్ వాటికంటే మీ దగ్గర ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంది సార్. అవన్నీ పేపర్లు తిరగేయాలి. అవి మళ్ళీ తీసి చూస్తే కదా ఏదైనా, అప్పుడు కొత్తగా కనిపిస్తుంది. మళ్ళీ ఒక ఏడాది, 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత "అరే, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయా, ఇవన్నీ మనం చూడనే లేదే, మర్చిపోయామే" అని. బుక్స్ కొంటాం, చదివితే కదా, ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? అందుకని అవన్నీ ఏంటంటే మంచి అలవాట్లైనా ఏదైనా ఈ చిన్న చిన్న విషయాలని మనం పట్టించుకోకుండా దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినా అది మన లోపల దూరకూడదు. అలా గాలి తగిలి వెళ్ళిపోయేటట్టు వెళ్ళిపోవాలి. మనం దాన్ని పోషించకూడదు. అప్పుడు దిగులు విచారాలు ఏముండవు. ఏముండవు. ఆల్ హ్యాపీస్. అంతే. మనవరాలు చూసుకున్నారు, 5 నిమిషాలు బ్రహ్మాండం, హ్యాపీ అయిపోయింది. ఇనే వచ్చేసారు, మా మనవరాలు ఎట్టుందో అని ఆలోచిస్తుంటారు. కొన్నాళ్ళ పాటు ఉంటుంది. తర్వాత ఇప్పుడు పడుకుని ఉంటుందేమో, లేచి ఉంటుందేమో, పాలు తాగుతుందేమో అని ఆలోచిస్తారు. మన తర్వాత మెల్లమెల్లగా కొంచెం తగ్గుతూ వస్తుంది. అది తగ్గుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూసినప్పుడు అమ్మాయిని అంతే, మళ్ళీ తర్వాత మామూలుగా. సార్ నేను అవి కూడా ఆలోచన చేయలేదు, మీరే చేస్తున్నారు. ఉంటుంది, వస్తుంది. అది ఇప్పుడు ఇంకా కాలేదుగా. 100% కరెక్ట్ గా చెప్తున్నారమ్మా. ఇప్పుడు ఇంకా కాలేదుగా, ఆ డెలివరీ అయ్యాక పాప వచ్చాక రవీంద్ర వస్తుంది. గారు, అందుకే సార్ నన్ను కదిలిచ్చేది వాస్తవాలు చూడాలని. అదే ఇందాక నుంచి అమెరికా అరుణ్ గారు అంటే సామాన్య అది బాగుంది సార్. అమెరికా అరుణ గారు. నాకు అసలు బాగాలేదు సార్, కరణం గారే బాగుంది. అమెరికా అరుణ్ గారు అంటే ఎట్టుందో తెలుసా సార్, పట్టు చీర గడ్డ పెట్టి పెట్టి తీసుకొచ్చి కూర్చోండి అన్నట్టుగా ఉంది. అది ఏదైనా ఏంటంటే మనం పట్టించుకుంటే దానివల్ల వచ్చే సాధక బాధకాలు ఉంటాయి, పట్టించుకోకపోతే ఏమీ లేదు. సార్ అంతే కదా సార్, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఇదని అదని బాధపడతా ఉండేదానికంటే ఇది మంత్రం సార్ మాకు. దిగులు విచారాలు లేకుండా ప్రశాంతంగా ఉండటానికి అంతే. అసలు పట్టించుకోవద్దు, చెవిదాకా రానిస్తే కదా మనకు బాధపడేది. చెవిదాకా రానిపోతే ఏ గోల లేదు కదా. ఆ విధంగా చూసుకుంటే ఒకప్పుడు వినపడని వాళ్ళు, చెవిటి వాళ్ళు ఉంటారు, కొద్దిగా వినపడని వాళ్ళు, వాళ్ళు అంత అదృష్టవంతులు వాళ్ళ అదృష్టవంతులు. సార్ మనకి అసలు ఏది వినపడదు కదా. వినపడటం లేదని చెప్తే అసలు ఎంత బాగుంటుంది సార్. అదే మరి చెప్పారు. గౌతమ్ లలిత నారమటి గారు. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ అందరికి. గౌతమ్ బుద్ధుడి కూడా అదే ఈ సిచ్యువేషన్ కి ఒక ఎగ్జాంపుల్ ఉంటది. ఆయన బెగ్గింగ్ చేస్తారు కదా, భిక్షాటన చేస్తారు కదా. భిక్షాటన చేసేటప్పుడు ఒక యజమాని దగ్గరికి వెళ్తారు. ఆయన అడుగుతుంటే ఆయన అంటారు, ఈయనే శిష్యవర్గం కూడా ఉంటారు. అదే నువ్వు ఇలా అడుక్కున్నా, మీకు అన్ని కాళ్ళు చేతులు బాగున్నాయి, వయసు కూడా ఉంది, అన్ని బాగుండి కూడా మీరు ఎందుకు ఇలాగ భిక్షాటన చేయడం, చక్కగా మీ సంపాదన మీరు సంపాదించుకుని తినొచ్చు కదా, ఎందుకు వేరే వాళ్ళ మీద ఆధారపడడం అని గట్టిగా చిపాట్లే పెడతారు ఆయన. వీళ్ళు కొంచెం ఇబ్బంది పడేంతగా. శిష్యులు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు వెనకమాల. ఆయన మాత్రం నిశ్చలంగానే ఉంటారు గౌతమ బుద్ధుడు. వాళ్ళు ఇదేంటి గురువు గారు, మిమ్మల్ని అన్ని మాట్లాడుతుంటే మీరు ఏమీ స్పందించకుండా అలా నిశ్చలంగా ఎలా ఉంటున్నారు, ఆయన అనరాని మాటలు అంటున్నారు కదా, మిమ్మల్ని ఆయన అర్థం చేసుకోవట్లేదు కనీసం అనేసి వాళ్ళు బాధపడుతుంటే ఆయన ఏం కాదు అలా ఉండండి అని ఆయన వాళ్ళకి చెప్తారనమాట. ఆ యజమాని అన్ని అన్న తర్వాత ఒక నాణ్యం ఆయన చేతికి ఇవ్వబోతారు అనమాట గౌతమ బుద్ధుడికి. ఇవ్వబోతుంటే ఆయన తీసుకోకుండా తిరస్కరించి ఎదురుకి వచ్చేస్తారు గౌతమ బుద్ధుడు. అప్పుడు శిష్యులు అంటారు, అదేంటి గురువు గారు, ఆయన ఇస్తే మీరు ఎందుకు తీసుకోలేదు అంటే, ఆయన ఇచ్చినప్పుడు నేను తీసుకోపోతే ఆ నాణ్యాన్ని ఏం చేశారు ఆయన అని అంటారు. ఆ నాణ్యాన్ని ఏం చేశారు, ఆయన జేబులో పెట్టేసుకున్నారు అని అంటారు కదా. నేను ఏదైతే ఆయన ఇచ్చింది తీసుకోలేదో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా. అలానే ఆయన ఏదైతే మనని మాట్లాడినారో అవి కూడా నేను స్వీకరించినప్పుడు అవి ఏమవుతాయంటే అవి వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి కదా అని అంటారు. అలా మనని ఏదైనా సఫరింగ్ సిచ్యువేషన్స్ వచ్చినా
దాని అది మనది కాదులే, మనకి కాదులే అన్నట్టు. నిన్న మా గురువు గారు చెప్తున్న పత్రిజీ గారిది కూడా ఒక మెసేజ్ విన్నాను. ఇదే ఆయన దగ్గరికి చాలా మంది శిష్యులు వస్తూ ఉంటారు కదా. కొంత యంగర్ అన్నమాట, ఒక అబ్బాయి ఇంకా పెళ్ళి అవ్వలేదు, లైఫ్ సెటిల్మెంట్ ఏజ్ లో ఉందన్నమాట. వాళ్ళ మదర్ 50+ లో ఉంటారు. ఆయన దగ్గరికి పత్రిజీ గారి డైరెక్ట్ గా వచ్చేసి, ఇదేంటి మా అబ్బాయిని మొత్తం మీ దాంట్లో తీసుకొచ్చేసారు, అసలు తను ఇల్లు వాకిలు అన్ని మర్చిపోయి పూర్తిగా అడిక్ట్ అయిపోయాడు మీకు, ధ్యానానికి, ధ్యాన ప్రచారాలకి అంటూ ఇంకా ఆవిడ చివాట్లు పెడుతూనే ఉంది. కానీ ఈయన ఇలా నిశ్చలంగానే చూస్తున్నారు. తర్వాత ఇంకేం మాట్లాడలేదు. ఆవిడ అని 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 ఆవిడకి విసుగు, ఇంకా సరే ఇంక వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి అనుకుని ఆవిడ తృప్తి అయ్యే వరకు అనేసి వెళ్ళిపోతుంది అనమాట. ఈయనకి ఇలాగంటారు, సార్ అదేంటి ఆవిడ అంత అలా అంటుంటే మీరు అలా నిశ్చలంగా ఉన్నారేంటి సమాధానం చెప్పకుండా అంటే, ఆవిడ లోపల ఎమోషన్ ఉంటది, ఆ ఎమోషన్ నేను తీసుకున్నాను అనుకో అది నాకు బాధ ఇబ్బంది అనిపిస్తుంది, నేనేం తీసుకోవట్లేదు. ఆవిడ ఎంత అందంగా ఉందో, ఆవిడ కను ముక్కు వరుస పలు వరుస ఎంత అందంగా ఉందో, ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ యొక్క అందచందాలను చూస్తూ ఆస్వాదిస్తూ ఉండిపోయాం. ప్రకృతిలో ఉన్నప్పుడు మేఘాలని, పువ్వుల్ని, పిల్లల్ని ఎలా అయితే ఆస్వాదిస్తామో, ఈవిడ తిడుతుంది అంటే వాళ్ళ అబ్బాయి ఒక పర్పస్ పైన తను ఉన్నాడు, అది అర్థం చేసుకుని అవగాహన చేసుకునే స్థాయి ఆవిడకి లేదు. ఎందుకు ఆవిడకి ఆ స్థాయి లేనప్పుడు ఆవిడ ఏదో అంటుందని మనం పట్టించుకుంటే మొత్తం టోటల్ సఫర్ అవడమే సరిపోతుంది మనకి లైఫ్ అంతా. ఆవిడ అన్న మాటలను తీసేసుకుని ఆవిడ స్థాయిని మాత్రం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆవిడ మాటలు మనకు బాధ కలగవు కదా. అందుకని నేను అలానే సైలెంట్ గా ఉండిపోయి ఆవిడ ఏమంటుంది, ఆవిడ పెద్దవాళ్ళు పలు వరుసని అదంతా గమనిస్తున్నాను కానీ ఆవిడ మాటలు నేను స్వీకరించలేదు అసలు అని అంటారంటండి. అలా అన్నమాట. ఒక్కొక్క దానికి అవతల వాళ్ళు ఏదైతే ఉంటుందో అది మనం తీసుకోకుండా మన స్థితిలో మనం ఉన్నప్పుడు మాత్రం ఏది మనకి బాధ అనిపించదు. ఇంకొకటి చిన్న పాయింట్ ఉంది, అంటే మనం తీసుకుని సఫర్ అవుతున్నామా అనేది. ఒకరి సైడ్ మీద డిస్టర్బ్ అవుతుందా అండి, ఒక నిమిషం. మనము సఫర్ అవ్వడానికి కూడా ఒక్కొక్కరు ఒక నిమిషం సఫర్ అయ్యి లైట్ తీసుకుంటారు, ఒక్కొక్కరు సఫరింగ్ ఎక్కువ రోజులు తీసుకుంటారు అనమాట. ఒక ఉత్తముడు ఏంటంటే ఎదుటివారు వాళ్ళు కానీ ఎదుటి పరిస్థితుల వాళ్ళకి కానీ తనకు బాధ కలిగినప్పుడు 7 నిమిషాలు ఆ బాధను తీసుకుని 8వ నిమిషం వదిలేస్తాడు, కొద్ది క్షణాలు మాత్రమే. మధ్యముడు ఏం చేస్తాడంటే కొద్ది రోజులు 7 రోజులు గుర్తుపెట్టుకుంటాడు, 8వ రోజు మర్చిపోతాడు. అధముడు ఏంటంటే 7 సంవత్సరాలు కానీ ఇక తన జీవితాంతం కానీ ఆ జరిగిన మాటను కానీ ఆ సందర్భాన్ని కానీ ఆ విషయాన్ని కానీ గుర్తు చేసుకుని బాధపడుతూనే ఉంటాడు. అలా మనం ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నాము, అవతల వాళ్ళని మనం స్వీకరించామా, లైఫ్ తీసుకుని వదిలేసి మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవడం ప్రిపేర్డ్ గా ఉన్నామా అనేది కూడా మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉంటుంటే కనుక మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనకి అవగాహన అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లలిత. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ లలిత గారు, బాగా చెప్పారండి. అంటే వచ్చిన బాధని 7 నిమిషాలు, 7 రోజులు, 7 సంవత్సరాలు అనేది బాగుంది. ఇప్పుడు క్లాస్ లో అంత కూడా అవసరం లేదు అసలు. 7 నిమిషాలు కాదు అసలు, వద్దు, మనసుకు తీసుకోవద్దు అసలు. 7 సెకండ్లే మనకి, అంతే. మనంతా ఉత్తములం. సార్ మళ్ళీ చెప్పండి సార్, ఇది తీసుకోవచ్చా మేము? ఇది తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉత్తమోత్తలం. ఒక్క సెకండ్ కూడా ఉండదు అందులో, మన మనసులో ఒక్క సెకండ్ కూడా ఉంచరు. ఇక సార్ మాట్లాడుతుంటే అది వెళ్ళిపోతుంది, ఎగిరిపోతుంది బయటికి. నేను చెప్పేది ఎలాగో పైనుంచి వెళ్ళిపోతుంటుంది, అది ఉండదులే, లోపల రాదు కానీ లోపల నెక్స్ట్ రీక్యాప్ అంటే మేము చెప్పలేం కదా సార్. 7 గంటల కన్నా ఎక్కువ ఉంచుకోము మేము. అదే రికార్డింగ్ ఆపేస్తున్నా.